ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు గౌతమ్ గంభీర్. అలాంటి గౌతమ్ గంభీర్ మొన్న ఈ మధ్యనే ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎల్లో కోహ్లీ కంటే ధోని, రోహిత్ శర్మలు ఉత్తమమైన కెప్టెన్లని, ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ ను కూడా ఒక కెప్టెన్ గా కోహ్లీ గెలిపించలేకపోయాడని, అసలు కోహ్లీకి రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ గా బాధ్యతలు ఇవ్వటమే ఎక్కువ అంటూ కోహ్లీ నాయకత్వ లక్షణాలపై విమర్శలు చేశాడు. విరుచుకుపడ్డాడు గంభీర్. తనపై గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన విరాట్ కోహ్లీ తనదైన శైలిలో స్పందించారు. అందరిలాగే మా టీం కూడా ఐపీఎల్ టైటిల్ ని గెలవాలని నేను కూడా ఎప్పుడూ కోరుకుంటాను. అందుకోసం ఎంతగానో కష్టపడుతున్నాం. ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తున్నాం. కానీ కేవలం ఐపీఎల్ టైటిల్ గెలిచామా లేదా అనే విషయాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని నా సామర్థ్యాన్ని, ఆట తీరును అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఒక ఆటగాడి ప్రతిభను, సామర్థ్యాన్ని కొలవడానికి ఖచ్చితమైన ప్రమాణాలు లేవు. అన్నిసార్లు మనం కోరుకున్నది జరగకపోవచ్చు. కానీ ఎప్పటికైనా నేను కోరుకున్నది గెలుచుకోవాలి అనే కసి నాలో ఎప్పటికీ తగ్గదు. ఎలాగైనా టైటిల్ గెలవాలనే లక్ష్యంతో మేము ఈసారి బరిలోకి దిగుతున్నాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా గంభీర్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ కొంతమంది బయట వ్యక్తులు నేను కనీసం 5 మ్యాచ్లు కూడా ఆడలేనని భావిస్తున్నారు. నాకు వాళ్లలాగా ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య క్రికెట్ ను విశ్లేషించడం చేతకాదు. క్రికెట్ గురించి అవగాహన లేని వారిలా నేను మాట్లాడలేను అంటూ గంభీర్ కు చురకలంటించాడు కోహ్లీ. మరి గంభీర్, కోహ్లీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం చివరికి ఏమవుతుందో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.